జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చేసరికి హరీష్ రావుకు సమస్యలు గుర్తుకు వచ్చాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నగర ప్రజలను పక్కదారి పట్టించడానికి ఆయన హడావిడి మొదలుపెట్టాడు. కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షో చేశారు. హాస్పిటల్ నిర్మాణం జరగడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. అధికారం పోవడానికి ఏడాది ముందు టిమ్స్ హాస్పిటల్స్ కు టెండర్లు పిలిచారు. మా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వీటిని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నా. అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కూడా భూమి పూజ కార్యక్రమాన్ని చేసి అక్కడ ఆసుపత్రి అందుబాటులో తీసుకురావడం కోసం పేదల కోసం ఈరోజు ఏజెన్సీలు పనులు కూడా చేస్తున్న సందర్భం. ఎంజీఎం వరంగల్లో జరుగుతున్నటువంటి ఆసుపత్రి నిర్మాణ తీరుతెన్ను చూసుకుని వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భం. మీ హయాంలో గాంధీ హాస్పిటల్ను గాలికి వదిలేసారు, ఉస్మానియా ఆసుపత్రిని గాలికి వదిలేసి పేద ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందకుండా చేసినటువంటి మీరా ఈరోజు మా మీద మాట్లాడదని చెప్పనమాట. ఈరోజు ఈ ప్రభుత్వం ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. పేదలకు ఉచితంగా ప్రాణాంతక జబ్బులు వస్తే కూడా న్యాయం చేసే విధంగా ఆపరేషన్ చేసే విధంగా తీసుకొని వచ్చి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అనేక మంది పేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాయం నుంచి డబ్బులు అందుతున్నటువంటి తరుణంలో ఈ విధంగా ఈ ఎన్నికలు వస్తున్నాయని చెప్పని మీరు మీ పార్టీ కేటీఆర్ గారు మీరు కలిసి కుప్పి గంతులు వేసినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు, మిమ్మల్ని నమ్మరు. మేము 100కి 100 అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పాలసీలు తీసుకుని వస్తున్నాం. వైద్య పరంగా కూడా ఒక చక్కటి పాలసీని తీసుకుని వచ్చి ముందుకు పోయేటువంటి క్రమంలో ఈ ఆసుపత్రులన్నింటి కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తాం. పేద ప్రజలకు వైద్య సేవలు అందే విధంగా అందుబాటులోకి రావున్నాయని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ టిమ్స్ దగ్గర ఈ రోజు మీరు ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నా. అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కూడా